ఒక ఎయిర్పోర్ట్కి పేరు పెడుతుంటే దానివల్ల ఒక ప్రయోజనం ఉంటుంది. మనం ఫ్లైట్ దిగేటప్పుడు ఆ ఎయిర్పోర్ట్ గొప్పతనాన్ని పైలట్ వివరిస్తారు, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ హోస్టెస్ వివరిస్తారు. అందువలన ఆ పేరు అన్నటువంటిది చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి అది అత్యంత ముఖ్యమైనటువంటిది. అయితే ఇప్పుడు తిరుపతి ఎయిర్పోర్టు దశాబ్దాల తరబడి ఉన్న దాని పేరు మాత్రం తిరుపతి ఎయిర్పోర్ట్గానే ఉంది. ఇప్పుడు తొలిసారి అసలు తిరుపతి స్పెషాలిటీ ఏంటి? శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన ఉన్నటువంటి నగరం. ఇప్పుడు ఆ తిరుపతి ఎయిర్పోర్ట్కి శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుని ప్రతిపాదించారు. ఇది తాజా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఎయిర్పోర్ట్ పేరును శ్రీ వెంకటేశ్వర ఎయిర్పోర్ట్గా మార్చాలని ఏపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిందని లోక్సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా పౌర విమానయాన శాఖ మంత్రి మురళీధర్ మోహన్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మరో 2 ఎయిర్పోర్ట్ల పేర్ల మార్పుని ప్రతిపాదించింది. 10 రాష్ట్రాలు 22 ఎయిర్పోర్ట్ల పేర్ల మార్పు కోసం ప్రతిపాదనలు పంపాయని మంత్రి వెల్లడించారు. దర్భంగా ఎయిర్పోర్ట్ని విద్యావతి ఎయిర్పోర్ట్గా మార్చాలని బీహార్ కోరింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, మహారాష్ట్రలో ఇలా ఎయిర్పోర్ట్ల పేరు మార్చాలని అడిగినటువంటివి ఉన్నాయి.